వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం నిరుపేద కుటుంబాలకు వరంగా మారిందని దేవరకొండ శాసనసభ్యులు నేలావత్ బాలునాయక్ అన్నారు. చింతపల్లి మండలం నెల్వలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి పక్కా ఇల్లు నిర్మాణాన్ని చేపట్టి గూడు కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేస్తున్నామని అన్నారు. నిరుపేదలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుని నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. రాబోయే రోజుల్లో దేవరకొండ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మార్చి చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మీకు ఇల్లు రావడంలో ఏమనుకుంటారు? అసలు మంచిగా అనిపిస్తుంది. అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు ఇచ్చింది అసలు ఆయన ముఖ్యమంత్రి చెప్పమ్మా. నేను మధ్యవర్తిని బెనిఫిషరీ ప్రకారం ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అందులో మొదటి దఫాగా ఇచ్చినట్టు పైలట్ ప్రాజెక్టులో నెల్లూరుపల్లి గ్రామం పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో పేదవాళ్లకు నిజంగా వాస్తవంగా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చినాం. ఈ గ్రామంలో దాదాపు 20 దాకా ఉన్నాయి. ఇప్పుడు 24 ఇచ్చినాం. 20 ఫస్ట్ ఫేజ్లో ఈ గ్రామంలో 20-25 ఇండ్లు ఇచ్చినాం. మళ్ళీ ఒక 10 ఇండ్లు కూడా తక్కువ పడితే నిజమైన అరువులు మిగిలిపోయినారంటే మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తాం. ఇంకా మిగిలిపోయినటువంటి కుటుంబంలో 2-3 పెళ్ళైన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా తప్పకుండా దశల వారీగా వాళ్ళకు కూడా ఇస్తాం. అంటే మా చిత్తశుద్ధి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారుగా ఈ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయాలి ఈ సంవత్సరం అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగానే దేవరకొండకు 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఈ 3,500 ఇందిరమ్మ ఇండ్లలో ఈ గ్రామంలో ఇచ్చినటువంటి ఇండ్లలో ఇవాళ మనం చూస్తున్నటువంటి ఇల్లు సుకన్య కదా గార్లపాటి సులోచన గారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం. వాళ్ళకు పక్క గుడిసెలో ఉండుండే ఆ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటుగా ఇవాళ బేస్మెంట్ పూర్తి చేసుకొని బేస్మెంట్ పూర్తి చేసిన సందర్భంగా వారికి ₹1,00,000 కూడా వాళ్ళ ఖాతాలో ఇప్పటికే జమ అయిపోయినాయి. మళ్ళా లెంటర్ లెవెల్కి వచ్చినాక రూప్ లెవెల్కి వచ్చినాక రెండో భాగం, మళ్ళీ ఆ స్లాబ్ పడాక 3వ భాగం, మొత్తం ఇల్లు పూర్తి అయిపోయిన ఫినిషింగ్ టైంలో 4వ భాగం, మొత్తం కూడా 4 దఫాలుగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేటువంటి బెనిఫిషరీదారులకు లబ్ధిదారులకు వాళ్ళ యొక్క ఖాతాలలో డబ్బులు జమ చేయడం. మధ్యవర్తి కానీ అధికారులు కానీ ఎవరికి కూడా ఒక్క చిల్లి గవ్వ రూపాయలు లేకుండా ఈ ఇల్లు వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. స్థానిక ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు, మా ఎంపీడీఓ గారు వాళ్ళు ఆన్లైన్ చేసి ఈ స్టేజ్లో ఉన్నట్టే డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అయిపోతున్నాయి. అంటే ఇంత గొప్పగా ఈ యొక్క ఇందిరమ్మ పథకాన్ని పూర్తి చేసుకోవాలి. మేము అధికారులు కూడా అందుకే చాలా సందర్భాలు చెప్పినాం. నిజమైనటువంటి అర్హులందరూ ఎవరైతే మిగిలిపోయినా వాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తాం. ఏ ఒక్క లబ్ధిదారుడు అదేవిధంగా గతంలో ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇండ్లన్నీ ఇచ్చి ఉన్నారు. అవి ఇన్కంప్లీట్గా 20 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లను కూడా పూర్తి చేసి ఈ గ్రామాల్లో మిగిలిపోయిన బెనిఫిషియరీ కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. ఇప్పుడు ఏదైతే ఏ స్టేజ్లో అయితే ఆగిపోయి ఉన్నాయో ఆ స్టేజ్లో ఆగిపోయిన కాంట్రాక్టర్కి ఆ డబ్బులు అక్కడికి చెల్లిస్తాము. మిగిలిపోయినటువంటి డబ్బులు ఏవైతే ఇల్లు పూర్తి చేసుకున్నారో డైరెక్ట్ బెనిఫిషియరీ ఖాతాలో వేసేస్తాం. ఇక కాంట్రాక్టర్కి సంబంధం లేదు. ఇప్పటివరకు పనిచేసిన కాంట్రాక్టర్కి ఆ అమౌంట్ డబ్బులు చెల్లిస్తాం. మిగిలిపోయిన పూర్తి చేయడానికి ఎంత డబ్బులు అవసరం ఉన్నాయో అవి డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారును సెలెక్ట్ చేస్తామో ఆ ఖాతా చేస్తున్నాం. అందుకే మా గ్రామానికి సంబంధించినటువంటి నాగభూషణ్ గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, మిగతా పెద్ద మనుషులు అందరు కూర్చొని ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళ నిజమైన బెనిఫిషియరీ పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్టు తయారు చేయండి. ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పించేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లు లేనందువలన 10 సంవత్సరాలు గుడిసెలో గడిపిన రేవంత్ రెడ్డి సీఎం ద్వారా మన బాలనాయక్ ఎమ్మెల్యే దేవరకొండ నియోజకవర్గం నుంచి నాకు ఇల్లు వచ్చేసింది. డబ్బులు కూడా 1 lakh బేస్మెంట్ పేమెంట్ వచ్చేసింది.